అందరికీ నమస్కారం. ఈరోజు మనందరికీ తెలిసిందే పునర్విభజన వలన దక్షిణ రాష్ట్రాలు తీవ్ర అన్యాయం గురవుతుందని ఈరోజు దేశం మొత్తం దక్షిణాది రాష్ట్రాలు గొంతెత్తుతున్నాయి. తమిళనాడు కావచ్చు, తెలంగాణ కావచ్చు, మిగతా అన్ని రాష్ట్రాలకు తీవ్రని అన్యాయం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒకసారి నియోజకవర్గాల పునర్విభజన పేరుతో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ నిర్ణయాలు దక్షిణాది రాష్ట్రాలకు నష్టం కలిగించేవే. దేశం ఇప్పటి వరకు చూడని పరిస్థితులు కూడా రానున్న రోజుల్లో ఎదురవుతున్నాయని హెచ్చరిస్తున్నాను. దక్షిణాది రాష్ట్ర ప్రజలందరూ ఎదురు తిరిగే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. ఇది ఒక్క హెచ్చరిక మాత్రమే కాదు, ఇది నిజం, ఇది వాస్తవం. ఎందుకంటే తీవ్రని అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు జనాభా నియంత్రణను ఖచ్చితంగా అమలు చేసింది ఎవరన్నా ఉన్నారా అంటే అది దక్షిణాది రాష్ట్రాలే. మరి అలాంటప్పుడు ఇది పనిష్మెంట్ లాగా అవుతుంది. అభివృద్ధిని ప్రోత్సహించడం కాదు, అభివృద్ధి చేసిన రాష్ట్రాలను వెనకకి నెట్టడమే జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. పునర్విభజన చట్టాన్ని పార్లమెంట్లో తీసుకొచ్చి రాజ్యాంగ సవరణను బలవంతంగా ఆమోదింపజేయాలనే చూస్తే అది ప్రజాస్వామ్యంపై దాడి చేసే కుట్రలాగానే అవుతాయి. రాష్ట్రాలను హక్కులను అణిచివేసినట్టుగానే ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాలపై నిర్ణయాలను రుద్దాలని చూస్తే మేము ఎవ్వరము చూస్తూ ఊరుకోము. ఇది కేవలం రాష్ట్ర సమస్య కాదు, ఇది మొత్తం టోటల్ వ్యవస్థకి సంబంధించిన విషయం అని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ పునర్విభజన ఎలా జరుగుతుంది, ఏ ప్రమాణాలపై జరుగుతుంది, దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి ప్రభావం ఉంటుంది అనే విషయాల్లో ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడం, కేంద్రం ఉద్దేశాలపై పెద్ద అనుమానాలు అనేవి తీవ్రంగా దుమారం రేపుతా ఉంది. ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాలకు లాభం చేకూర్చే విధంగా, దక్షిణాది రాష్ట్రాలకు నష్టం వచ్చే విధంగా ఈ ప్రక్రియ ఉంటే మాత్రం ప్రజలు మౌనంగా ఉండరు. అవసరమైతే ప్రతి కుటుంబం నుంచి ఓ సైనికులాగా రోడ్డుకెక్కి మరో ఉద్యమాన్ని, తెలంగాణ తరహాలో మరో ఉద్యమాన్ని కూడా నిర్మిస్తారని తెలియజేస్తున్నాను. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలతో కేంద్రం చర్చ జరపాలి. మరి వారి ఆమోదం తర్వాత నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం తీసుకోవాలి. అంతేగాని బలవంతంగా నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం ప్రెషరైజ్డ్గా ఒప్పించే కుట్ర జరగొద్దని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు ముసుగులో పునర్విభజన బిల్లును తీసుకొచ్చి మన బుల్డోజ్ చేయాలని చూస్తే మాత్రం అది ప్రజాస్వామ్యానికే ఒక మచ్చ, విఘాతం, రాజ్యాంగానికి ఇది కంప్లీట్ విరుద్ధం అనే సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ బిల్లు సమైక్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉంటే అది దేశానికి ఒక డెత్ వారెంట్ లాంటిది అని స్టాలిన్ అన్నాడు. ఎందుకంటే రాష్ట్రాల హక్కులు బలహీన పడితే దేశ ప్రజాస్వామ్యం కూడా బలహీన పడుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే మాత్రం ఏ ఒక్కరు కూడా మౌనంగా ఉండరని, ఇది ఒక ప్రజల తరపున వినిపిస్తున్న ఒక ఉద్యమ గలమని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే జనాభా నియంత్రణ చేసిన రాష్ట్రాలను చూస్తే వీళ్ళు జనాభా తక్కువ ఉంటారు, అప్పుడు సీట్లు కూడా తక్కువ వస్తాయి. ఇది ప్రజాస్వామ్యానికి ఒక ముప్పుగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై బీసీ, జై పూలే.